హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మైండ్ మ్యాప్స్ అనేవి అయి ఎలాగా వర్డ్ డాక్యుమెంట్‌లో డ్రా చేయాలో ఇవాళ నేను చూపిస్తున్నాను. కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ ఫీల్డ్స్‌లో మైండ్ మ్యాప్స్ అని లేదా కంపెనీస్‌లో వేరు వేరే ఆళ్ళ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళకి సంబంధించిన వర్క్ గురించి ఒక ఇన్ డీటెయిల్‌గా ఒక మ్యాప్ ద్వారా దాన్ని డ్రా చేసి చూపిస్తారు. అది నేను ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ లేకుండా ఓన్లీ వర్డ్ డాక్యుమెంట్‌లో నేను అది ఎలా డ్రా చేయాలో అది ఈజీగా నేను మీకు చూపిపోతున్నాను. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత, ఇన్సెట్‌లోకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది కదండీ! స్మార్ట్ దీంట్లోకెళ్ళంగానే ఎగ్జాంపుల్‌గా నేను దీంట్లో కేటగిరీస్ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనకు కావాల్సిన చార్ట్ ఏ విధంగా అంటే దీంట్లో ఎగ్జాంపుల్‌గా నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. లేదంటే మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేశాను. చూసారా? ఈ విధంగా మనకి దీంట్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని మనం కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చండి దీంట్లో. మనకి ఇక్కడ ఇంకొక రైట్ సైడ్ కూడా ఇంకొక బాక్స్ కావాలి అన్నా కూడా మనకి దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ షేప్ అనే దాంట్లో ఇక్కడ మనకు కావాల్సింది బిఫోరా, ఆఫ్టరా, బిలోవా అని మనల్ని ఇక్కడ కొన్ని కొన్ని ఆప్షన్స్ అడిగాయండి. దాంట్లో మనకు కావాల్సినట్టుగా ఏదైనా చేసుకున్నా మనకి ఇంకో బాక్స్ అనేది యాడ్ అయింది. చూసారా? ఈ విధంగా చూసారా? ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేస్తే ప్రెజెంటేషన్ అనేది కూడా నీట్‌గా ఉండిద్ది. ప్లస్ మనకి ఆహ్, చూడ్డానికి కూడా కొంచెం నీట్‌గా సింపుల్‌గా ఉండిద్ది. అది కూడా అవన్నీ 2 క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు కావాల్సినట్టుగా మనం ఈజీగా చేయొచ్చండి. దీని కాకుండా లేదు థర్డ్ పార్టీలోనే మనకి ఇది కావాలనుకున్నప్పుడు కూడా మీరు థర్డ్ పార్టీ మీరు చూసుకోవచ్చు. నేను ఈజీగా సింపుల్ వే అనేది చెప్పానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం పీసీబీ అల్టిమేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను.